దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? దేవుడు అనుగ్రహించిన ఈ సమయం కొరకే దేవునికే సమస్త మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి. ఎవరిని ఊరికే పనిపాడు లేకుండా ఏమి ఒక పర్పస్ ఉద్దేశం లేకుండా ఎంపిక చేసుకోలేదు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది మోస్ట్ సీనియర్ క్రైస్తవులను అడిగితే దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఏమో అన్నట్లుగా తెల్లమోహం వేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలియదు ఎందుకు ఎన్నుకున్నాడో. ఎందుకంటే వారికి వాక్యం కూడా అంతగా పరిచయం లేని కారణంగా వారు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారో, ఎందుకు రక్షించబడ్డారో అది వారికి గ్రహింపుకు రాదు. కానీ మనందరికీ ఈరోజు అట్టి సత్యాన్ని తెలియచేయాలని పరిశుద్ధాత్ముడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో వ్రాసి పెట్టాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మనందరినీ ఎందుకు నియమించాడో, ఎందుకు ఏర్పాటు చేశాడో, మరి భాషలో చెప్పాలంటే ఎందుకు రక్షించాడో ఆ పర్పస్ ప్రత్యేకంగా ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును. ఇంతకు మించి ఏం లేదు. మనం ఇంకా చాలా 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 కలిగి ఉండొచ్చు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే టక్కును చెప్పగలం. మనల్ని ప్రేమించాడు గనక మనల్ని రక్షించడానికి వచ్చాడు అని. ఎందుకు రక్షించాడు అంటే దేవుని వాక్యంలోనే అందుకు సమాధానం ఉంది. మనం ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని. ఈ సత్యం అందరికీ తెలుసు, కానీ కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. చాలామంది ఫలిస్తారు, కానీ చివరి వరకు వారి ఫలం నిలిచి ఉండదు. అదే విచారకరమైన విషయం. కానీ దేవుడు మనం కొన్ని రోజులు ఫలించి, కొద్ది కాలం ఫలించి, కొద్ది కాలం ఆశీర్వాదకరంగా ఉండి, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు దేవునికి మహిమ తెచ్చేవరంగా ఉండి, దేవుని కొరకు వాడబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి, తర్వాత ఆ ఫలాలు రాలిపోవాలని, ఆ ఫలాలు నిరర్ధకమైపోవాలని, ఆ ఫలాలు వ్యర్థంగా ఉండిపోవాలని దేవుడు కోరుకోలేదండి. మనం ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు అంటే మనం పోయే వరకు, ఆయన వచ్చే వరకు ఖచ్చితంగా. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనల్ని ఎన్నుకోవడంలో, రక్షించుకోవడంలో, ఏర్పాటు చేసుకోవడంలో గల ముఖ్య ఉద్దేశం. మరి ఏంటి ఫలించాలి? అది కూడా మనందరికీ తెలిసిన విషయమే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎంత స్పష్టంగా రాశాడండి. ఒక విషయాన్ని గ్రహించాలి, ఇవి ఆత్మ ఫలాలు కాదండి. మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను, ఇవి ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలము అంటే ఒక్కటే. కానీ మనం చాలాసార్లు పొరబడుతూ ఉంటాం ఫలాలు అన్నట్లుగా. కానీ ఇవన్నీ కలిపి ఒక్కటే ఫలం అని స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. కొంతమంది అవగాహన లోపం చేత ఏం మాట్లాడుతూ ఉంటారంటే, నేను ఫలిస్తున్నానండి, నేను ఆత్మఫలాలు కలిగి ఉన్నానండి, ఆత్మఫలాలు కలిగి ఉన్నానండి అంటారు. ఏదో ఒకటి, విశ్వాసము, ప్రేమో, దయాగుణము, సాత్వికము, ఏదో ఒకటి ఉంటుంది. దాన్నే ఫలంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు, అలాగే చెప్తారు. కానీ దేవుడు ఇక్కడ అలాగే వ్రాసి పెట్టలేదు. ఫలము అంటే ఇన్ని విషయాలు, ఇక్కడ దాదాపుగా 9 విషయాలు అక్కడ ప్రస్తావించబడినాయి. అవన్నీ కలిపితేనే ఒక సంపూర్ణమైన ఫలం. అంటే ఏదో ఒకటి కలిగి మేము ఫలించామని చెప్పుకునే వారి యొక్క పరిస్థితి ఏంటంటే అపరిపక్వత స్థితి అని మనం చెప్పొచ్చు. అంటే ఇంకా పండిన దశ కాదు, ఇప్పుడిప్పుడే పిందెలుగా చిన్న చిన్నగా తయారవుతాయి. అవి తినడానికి రుచికరంగా ఉండే ఫలం తయారైనట్టు కాదు దాని అర్థం. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. గనుక సంపూర్ణ ఫలాన్ని ఫలించడానికి మనం ప్రయాసపడదాం. ఎలా ఫలించాలి, లేకపోతే ఎలా ఫలించగలము అంటే ఒక మాటలో చెప్పాలి అంటే
ఈ ఫలాలు అంటే దేవుని గుణలక్షణాలు, దేవుని యొక్క స్వభావం. అవి మనం కలిగి ఉండాలంటే దేవునితో ఒక అన్యోన్యమైన సంబంధాన్ని, సహవాసాన్ని, ఒక డీప్ రిలేషన్షిప్. అది భార్యాభర్తలు కలిగినట్లు కాదు, స్నేహితులు కలిగినట్లు కాదు, ప్రేమికులు కలిగినట్లు కాదు, బంధువులు కలిగినట్లు కాదు, కానీ దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో ఒక అన్యోన్య సంబంధం, సహవాసం కలిగినప్పుడు ఆ దేవుని గుణలక్షణాలు మనకు అబ్బటమే, మనం అలవర్చుకోవడమే ఆ ఫలం యొక్క లక్షణం అన్నమాట. అంటే దేవుని యొక్క గుణలక్షణాలు మనలోకి వస్తాయి. మనకు తెలిసిన సామెతే, 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడు, వాడు వీడు అని మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే దేవునితో మనకు కలిగి ఉండే అన్యోన్య సహవాస సంబంధాలను బట్టి దేవుని యొక్క గుణలక్షణాలు మనకు అబ్బడం ద్వారా అదే ఫలింపుకి నిదర్శనం. అంతేగాని మనం బాగా చదువుకున్నంత మాత్రాన, మన బ్యాక్గ్రౌండ్ తాత ముత్తాతలందరూ ఆత్మీయులైన సేవకులు, కుటుంబీకులైనంత మాత్రాన, లేకపోతే మనం సంఘ పెద్దల కుటుంబంలో చెందిన వారమైనంత మాత్రాన, సంఘంలో ఒక ఉన్నతమైన ఆధిక్యతలు, పొజిషన్స్ కలిగినంత మాత్రాన, లేకపోతే బిబ్లికల్గా దైవికంగా కొన్ని మరి చదువు అర్హతలు కలిగినంత మాత్రాన ఈ లక్షణాలు, ఈ ఫలింపు మనలో కలగదు. కానీ కేవలం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం ద్వారా మాత్రమే ఈ ఫలింపు కలుగుతుంది అన్నమాట. గనుక దేవుని యొక్క గుణలక్షణాలు పొందుకుంటూ, సంతరించుకుంటూ వాటిలో ఎదుగుతున్న మనం ఆ ఫలాలు నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అలా కాకుండా ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే, ఒకప్పుడు నేను పాటలు పాడితే, ఒకప్పుడు నేను ఆరాధన చేస్తే, ఒకప్పుడు నేను ప్రసంగం చేస్తే, ఒకప్పుడు నేను, ఇప్పుడు అంటే ఆ ఫలం అప్పుడే ఉంది, ఇప్పుడు నిలిచి లేదు దాని అర్థం. కానీ దేవుని సన్నిధిలో మనం ఫలించాలని, ఆ ఫలాలు నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలము అంటే ఏంటో స్పష్టంగా మనం విన్నాం కదా. దేవునితో మనకు కలిగి ఉన్న అన్యోన్య సంబంధం, సహవాసం ద్వారా మనకు అలవడే దేవుని గుణలక్షణాలే ఆ ఫలం. గనక వాటిలో ఒక్కటి కలిగి వాటిని బట్టి అతిశయించొద్దు, వాటిలో ఒక్కటి బట్టి మనం గర్వించాల్సిన అవసరం లేదు. కానీ మిగిలిన పరిపక్వపు స్థితికి చేరుకునే దశలో మనం ముందు కొనసాగుదాం. ఫలము. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటుంది, నిలిచి ఉండేవి మనం కలిగి ఉండాలి. అదేంటండి నిలిచి ఉండేవే మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు కదండి. మరలా ఇంకా ప్రత్యేకంగా చెప్తారు అంటే ఇంకొక భయంకరమైన ప్రమాదం కూడా మన ముందు పొంచి ఉంది. అదేంటో తెలుసా? నిరర్ధకమైపోయేవి కూడా ఉన్నాయి. అది కూడా నా మాటలు కాదండి, దేవుని మాటలో తెలియచేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఈ మాట చదివినప్పుడు ఒకంత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నిరర్ధకమైపోతాయని స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉన్నప్పటికీ, నిలిచి ఉంటాయని ఆత్మ వరాల గురించి ఫలాల గురించి వ్రాయబడి ఉన్నప్పటికీ, నిలిచి ఉండే వాటి మీద ఉండవలసిన దృష్టి కంటే నిరర్ధకమైపోయే వాటి మీదే మనకి చాలా ఆశ, మక్కువ ఎక్కువ. వాటిని పొందుకోవడానికి ఎంత తాపత్రయపడతామో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వాటిని అపేక్షించండి అని చెప్పాడు. అంటే అవి పొందుకోవాలి అని ఆశ కలిగి ఉండడం తప్పులేదు, కానీ అవి పొందుకోవడానికి ఆరాటపడుతూ, ఒకవేళ అవి పొందలేదు అని తెలిసినప్పుడు ప్రజలు చిన్నచూపు చూస్తారేమో అనే భయంతో పొందినట్లుగా నటించటం, వాటిని పొందుకున్నట్లుగా ప్రాక్టీస్ చేయడం, లేకపోతే ఒకవేళ నిజంగా దేవుడు అనుగ్రహిస్తే వాటిని పొందుకుని వాటిని బట్టి గర్వించడం, అవి లేని వారిని బట్టి చిన్న చూపు చూడడం, అది తప్పు అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయాలు నిలిచి ఉండే వాటి మీద మన దృష్టి ఉందా? నిరర్ధకమైపోయే వాటి మీద మన దృష్టి ఉందా? నిజంగా ఆత్మ ఫలాలు మనం ఆత్మీయంగా దేవుని కొరకు నిలబడడానికి, దేవునిని ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తాయి. అంత మాత్రమే కాదు, దేవుని గుణలక్షణాలు అనే ఫలాలు మనం ఫలించడం ద్వారా
అనేకులు దేవుని వైపు నడిపించబడడానికి అవి మనకు దోహదపడతాయి. కానీ నిరర్ధకం అయిపోయేవి కొంతమంది వాటిని సక్రమంగానే వినియోగిస్తూ ఉంటారు. అసలు అవి ఎందుకు ఇవ్వబడినాయో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తేటగా వ్రాయబడింది. దేవుని శరీరము అనబడే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు అవి ఇవ్వబడినాయి. అవి అందరికీ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇంగ్లీష్లో వాటిని గిఫ్ట్స్ అంటారు, అంటే బహుమతులు. బహుమతి మనకి నచ్చిన వాళ్ళకి నచ్చిన రేంజ్లో వాళ్ళ మీద మనకున్న ప్రేమను వ్యక్తం చేసుకునే విధానాల్లో వాటిని ఇస్తూ ఉంటాం. దేవుడు కూడా అలాగే అందరికీ ఇవ్వాలనే రూల్ ఏం లేదు, ఖచ్చితమైన ఆదేశం ఏమి లేదు. ఆశపడిన వాళ్ళకి దేవుడు ఇస్తాడు, అవసరత ఉన్న వారికి దేవుడు ఇస్తాడు. ఆశ పడకపోయినా అడగకపోయినా ఆ పరిస్థితులకు ఒకవేళ అది అవసరం అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దాని గురించిన సరైన అవగాహన మనకు లేకపోయినా పర్వాలేదు. ఆశ పడకపోయినా కొన్నిసార్లు మనం పొందుకుంటాం. కారణం ఏంటంటే అక్కడున్న పరిస్థితులకు అవి అవసరమని దేవుడు ఉద్దేశిస్తే దాని గురించిన సరైన అవగాహన మనకు లేకపోయినా కూడా దేవుడు ఇస్తాడు ప్రేమించి. దాన్నే వరము అన్నారు, బహుమానము అన్నారు. అవి కేవలం దేవుని యొక్క సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం, ఆ సంఘం ఎదుగు నిమిత్తం, ఆ సంఘం దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఆయత్తపరచబడం నిమిత్తం అవి ఇవ్వబడని. కేవలం వరాలు మాత్రమే కాదండి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు మనం గమనించినప్పుడు అక్కడ వరాలు, పరిచర్యలు, కార్యాలు అని వ్రాయబడి ఉన్నాయి. 3 రకాలైనవి ఉన్నాయి. ఆ 3 రకాలైనవి కూడా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం దేవుడు పంచి ఇస్తూ ఉంటాడు. కానీ నిలిచి ఉండేవి మనం చదువుకున్నాం కదా, ఆత్మ ఫలం. అవి మన ఆత్మీయ ఎదుగుదల కొరకు. ఒకవేళ మన జీవితాల్లో ఆత్మ ఫలం లేకుండా ఓన్లీ వరాలు మాత్రమే కలిగి ఉన్నామనుకోండి, అవి చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయండి. ఒకవేళ వరాలు లేకుండా ఫలాలు కలిగి ఉన్నామనుకో, అది ఎంత దీవెన కలిగిస్తుందో. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తేటగా వ్రాశారు కదా, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు దేవుడు మిమ్మను ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. గనక నిలిచి ఉండే వాటి కోసం మనం ప్రయాసపడదాం. ఎలాంటి ప్రయాస? ప్రాక్టీస్ కాదు, ఎవరినో చూసి నేర్చుకోవడం కాదు, లేకపోతే మనకున్న ఏదేదో బ్యాక్గ్రౌండ్స్ని బట్టి అవి మనకు వచ్చి పడేవి కాదు. కానీ కేవలం దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో సత్సంబంధం, అది ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, ఆయనతో సమయాన్ని గడుపుట ద్వారా, ఆయనతో కలిగిన సన్నిహిత సంబంధాన్ని బట్టి మనకు అలవడే లక్షణాలే ఆ ఫలాలు అని జ్ఞాపకం చేసుకుందాం. అవి మనల్ని దేవుని కొరకు నిలబెడతాయి, దేవుణ్ణి సంతోషపడేలాగా జీవించడానికి మనకు సహాయం చేస్తాయి, దేవునిని ఇతరులకు ప్రతిబింబించే రీతిగా బ్రతకడానికి అవి సహాయపడతాయి, దోహదపడతాయండి. వాటిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. అందుకే అదే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మనం చివరి వచనాలు గమనించినప్పుడు 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. వరములైనా నిలిచిపోతాయంటండి, జ్ఞానమైనా నిలిచిపోద్దంటండి, కానీ ప్రేమ మాత్రం చివరి వరకు నిలిచి ఉంటుంది. అది దేవుడిచ్చే ఆ వరం, అది దేవుడిచ్చే ఫలాల్లో ఒక భాగం ప్రేమ. గనుక వాటిని కలిగి ఉండడానికి సాధన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిలిచి ఉండే వాటి మీద మనసు పెడదాం, అవి మనం పొందుకుందాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. నిరర్ధకమైపోయేవి దేవుని చిత్తమైతే దేవుడు ఇచ్చినప్పుడు పొందుకుందాం. వాటిని బట్టి గర్వించక, ఏ ఉద్దేశంతో దేవుడు వాటిని మనకిచ్చాడో ఆ ఉద్దేశాన్ని సఫలం చేయడానికి మాత్రమే వాటిని మనం వాడదాం. అంతేగాని మనం గర్వించడానికి, కాలర్ ఎగరేసుకోవడానికి కాదు. అవి లేని వారిని చూసి కించపరచడానికి దేవుడు ఇవ్వలేదు. కానీ దేవుడు ఇచ్చినది వరాన్ని, ఏ ఉద్దేశంతో దేవుడు మనకిచ్చాడో ఆ ఉద్దేశాన్ని సఫలం చేయడానికి మాత్రమే వాటిని వాడుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ, ఆయన రాకడ కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఫలాలు,
ఆత్మ సంబంధమైన శారీరక సంబంధమైన ఫలాలు నిలిచి ఉండేటట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.